చాలబ్బా, కాళ్ళకు గిరికలు కట్టుకొని ఉరికొస్తాయి పార్టీలు. అందరికంటే ముందే అభ్యర్థులను పెట్టాలి, ఓ మలక ముందే ప్రచారం చేసుకోవాలి, చేసినవి చెప్పుకోవాలి, హామీలు గుప్పియాలి, అవతల పార్టీలను పొట్టు పొట్టు తిట్టాలి. ఎటు తిరిగి మా పార్టీనే పక్కా గెలవాలనే పట్టు మీద ఉంటారు. ఎన్నిక ఏదైనా పార్టీల ఆత్రం గిట్లనే ఉంటది, కానీ గీ ఎలక్షన్ తరీకే గమ్మతుంది. హైదరాబాద్ లో అసలు పోటీ రేపే. సింగిల్ సీటు కోసం ఇటు బీజేపీ అటు ఎంఐఎం. ఉత్తప్పుడే ఐసికి తైసి అనే ఈ రెండు పార్టీలు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో సై అంటే సై అంటున్నా బలం బలగం చూస్తే మాత్రం పతంగిగురుడే పక్క. సిటీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకే ఓటక్కు. అందరిని కలిపితే 112 మంది, 57 ఓట్లు ఇవ్వలకు వస్తే గాలదే సీటు. అయితే 49 మంది ఉన్న ఎంఐఎం కు 14 మంది ఉన్న కాంగ్రెస్ హిమ్మతిస్తున్నది కాబట్టి 63 ఓట్లతోటి అల్కగా గెలుస్తుంది. అదే కమలం పార్టీ బలగం 25 మంది. ఏహే మేం పోలింగ్ సెంటర్ కాడికే రామని రామన్న బాజాబ్తా చెప్తున్నా, ఒకళ్ళ 24 మంది ఉన్న బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన బీజేపీ 49 కాన్నే ఆగుతుంది. అయినా పోటీ చేసుడే చిత్రం అనిపిస్తున్నదిలే. జేరి ఇటు చూడండి, మా పార్టీకి కాకుండా ఎంఐఎం కోటేస్తే హిందూ ద్రోవులైతారని కాంగ్రెస్ కార్పొరేటర్ ఏరియాలో బ్యానర్లు కట్టారు కమలం కార్యకర్తలు. సెంటర్ మంత్రుల కాంచెల్లి స్టేట్ లీడర్ల దాకా అందరి మాట ఇదే. మీ డివిజన్ లో 80% హిందువులు ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కార్పొరేటర్లకు మీరు ఎంఐఎం కు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే, ఓటింగ్ కు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తే మీ డివిజన్లలో హిందువులు మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం. చెల్ బలం లేని కాడ పోటీ చేసుడేంది, ఇట్లా ధమ్కిలిచ్చుడేందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రివర్స్ అరుచుకుంటున్నారు. 50 ఓట్ల అబ్సల్యూట్ మెజార్టీ తోటి ఉన్నటువంటి ఎంఐఎం గెలుస్తుంటే 24 ఓట్ల బీజేపీ పోటీ చేస్తూ హిందువులైన ఓట్లు వేయాలని రెచ్చగొడితే ఏమర్థం ఉన్నది ఇందులో? హోగల్లా ఏళ్ళకి ఇంకా అంటించుకోకున్నా తప్పేనట. ఆ ఎలక్షన్ మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్ కు పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఎన్నికలను బహిష్కరించినా కూడా ఇండైరెక్ట్ గా ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసినట్టే. అంటే ఓటక్కున్నోళ్ళంతా పోలింగ్ సెంటర్ కు రావాల్సిందే, వచ్చిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా బీజేపీకి ఓటేయవలసిందే, లేకుంటే హిందూ మతానికి వ్యతిరేకమని గిట్లా డిసైడ్ చేసిరు అన్నట్టు. ఈ దెబ్బతోటి అందరు భయపడి క్రాస్ ఓటింగ్ అవుతుంది, అట్లా గెలుస్తామని మనోళ్ళ ఆపోచ్చాన. హైకమాండ్ కేర్ చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు, పార్టీ మాటను పట్టించుకోకుండా కారోళ్ళు ఎందరొచ్చి బీజేపీ కోటేస్తారో చూడాలి మరి.